శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సమర్థ రామదాస విజయం సజ్జనగడ అధ్యాయం 50 శ్రీరామ జయ రామ జయ జయ రామ। గండు పిల్లిపై దయ। విద్యాసాగర, మహాత్ముల దృష్టిలో జంతు, పశు, పక్షి, మానవులని భేదభావం ఉండదు. అందరిలోనూ అన్నింటిలో గల చైతన్య స్వరూపుడైన పరమాత్మపైననే వారి దృష్టి. పరళీలో శ్రీ సమర్థులు స్థిరంగా ఉండే రోజుల్లో నిత్యం ఒక గండు పిల్లి నైవేద్యం చేయు వేళకు వస్తుండేది. దేవునికి నివేదన పూర్తయిన పిదప ఆ పిల్లిని రామ్ అని పిలవగానే ఆయన ఎదురు చేరేది. దానికి నెయ్యితోనూ పెరుగుతోనూ కలిపిన అన్నం తినిపించేవారు. తర్వాత దానికి ఒక ప్రత్యేకమైన గిన్నెతో నీరు త్రాగించి రామా తృప్తి అయిందా అని దానిని లాలించి తర్వాత భుజించేవారు. ఇలా రోజు జరుగుతూ ఉన్నది. ఒకరోజు రామా రామా అని ఎంత పిలిచినా ఆ పిల్లి రానే లేదు. ఏమైందని శిష్యులను అడిగితే ఏమీ చెప్పక కొందరు పోయి దాన్ని వెతికి పలానా చోట ఉన్నదని చెప్పారు. శ్రీ సమర్థులు స్వయంగా పోయి దానిని లాలించి తీసుకొచ్చి చూస్తే ఎవరో దాని కళ్ళల్లో కారం జల్లినట్లుగా వారికి అర్థమైంది. దాని కళ్ళ నుంచి నీరు కారుచుండుట చూచి ఈ పని ఎవరు చేశారని నిగ్గుదీశారు. అది ఉదయం పాలగిన్నెలో మూతిపెట్టింది, అందుకని దానికి బుద్ధి రావాలని అలా చేశానని ఒక శిష్యుడు నేరం ఒప్పుకున్నాడు. శ్రీ సమర్థులు నాయన మీరందరూ శ్రీరామ ప్రభువుని సొమ్ము తినటానికి అర్హులైతే అది మాత్రం అనర్హురాలా? ఏమి ఈ అఘాయిత్యము? ఈ భూమిపై సకల ప్రాణులు శ్రీరాముని ఆధీనమే, సకల వస్తు సముదాయము శ్రీరాముని సంపదే. ఏ జీవిని కష్టపెట్టినా శ్రీరాముని కష్టపెట్టుట కదా. ఏ జీవిని కష్టపెట్టినా శ్రీరాముని కష్టపెట్టుట కదా. ఇక ముందెప్పుడూ ఇట్లు చేయవద్దని మందలించి ఆ పిల్లి యొక్క కళ్ళు తుడిచి కంటిలో నెయ్యి పోసి నీరు పోసి దానికి పాలు అన్నం తినిపించి శ్రీరామునికి క్షమాపణ చూపించినారు. అంతటి ఔదార్య సంపన్నులు కాబట్టే వారి వాక్కు వేదవాక్కుగా పనిచేసిందని నిత్యానందులు తెలిపినారు. విజయవేరి విద్యాసాగర, శ్రీ సమర్థుల వారి వాక్కునకు తిరుగులేదని శివాజీకి దృఢమైన నమ్మకం. ఆయన ఎటు దండెత్తి వెళుచున్నా, ఎంత ఇబ్బంది అయినా శ్రీ సమర్థుల వారిని దర్శించి వారి దీవెనలను పొంది వెళ్ళేవాడు. అదేవిధంగా ఒకరోజు కర్ణాటక రాజ్యంలో కొంత భాగం స్వాధీనం కాలేదని రెండవసారి దండెత్తిపోయే ముందు గురుదేవుల దర్శనానికి వచ్చెను. ఆయనకు నమస్కరించి ఉద్ధమునకు ఆజ్ఞ ఇమ్మని పోయాడను. అప్పుడు శ్రీ సమర్థులు విజయభేరి మ్రోగించుము, త్వరలో అజేయుడవై తిరిగి రమ్మో అని దీవించి పంపిరి. శివాజీ అక్కడ ఉన్న కార్యకర్తలందరికీ మఠమునకు ఏ కొరతయు లేకుండా చూచుకున్నట్లు ఏర్పాట్లు చేసి బయలుదేరిపోయాను. శివాజీ పేరు విన్నంతనే అనేక మంది చిన్న చిన్న రాజులు వారితో స్నేహమునకు సుముఖముగా నుండిరి. ఎదురు తిరిగిన వారిని దండించి ఆ రాజ్యములను మరి ఒక సామంతులకు అప్పగించుచు దిగ్విజయ యాత్ర చేసి చివరకు సైన్యంతో సహా శ్రీశైల యాత్రకు వెళ్ళెను. శివాజీ వైరాగ్యము. శ్రీశైల దర్శనం పూర్తి చేసుకుని కర్దలి వన దర్శనమునకై భయపోయాను. ఆ చోటనున్న దత్తపాదుకులను దర్శించిన తోడనే శివాజీకి వైరాగ్యం ఉదయించెను. మంత్రి పరివారంతో అతడు ఇట్లనెను, మీరందరూ తిరిగిపోండు. ఈ శ్రీ సమర్థుల వారికి నేను ఇక్కడ తపశ్చర్యను ఆచరించుచున్నానని తెలుపుడు. రాజ్య వ్యవహారములు వారు ఏ విధంగా నడపమందురో ఆ విధంగా చేయుడు. మన రాజ్యమునకు రాజు ఆగురు మహారాజే కావున వారి సలహాల ప్రకారం నడిపించమని బోధించిరి. మంత్రులు సైనికులు ఖిన్నులైనారు. అందులో సన్నిహితుడైన మంత్రి మహాప్రభువో తమరు శ్రీ సమర్థుల వారి యాజ్ఞ నొందినది యుద్ధం చేసి విజయం సాధించుటకే గాని తపస్సు చేయుటకు పొంది ఉండలేదు. మేము సేవకులము, తమరి ఆజ్ఞను పాలించదము. కానీ శ్రీ సమర్థుల వారికి ఈ విషయమై మేమేమి చెప్పగలము? తమరు వచ్చి సకల నిర్ణయములను చేయుట ఉచితము అని చెప్పగా శివాజీ ఈ ప్రదేశము తపస్సునకు అనుకూలము, శ్రీ సమర్థుల అనుగ్రహం లేనిదే నేనెక్కడికి వత్తునా, ఇదంతా వారి కృపయే అనుకుంటున్నానని పలికెను. రాజు ఎంత చెప్పినా వినుట లేదని రఘునాథరావు అనే సేనానాయకుడు చేతులు జోడించి, ప్రభు తమరు భవానీదేవిని ప్రార్థించి సరియైన నిర్ణయం తీసుకుంటే సముచితంగా ఉంటుంది. మనకు సామ్రాజ్య సంస్థాపన ఎందు ఆ తల్లి యొక్క దయాదృష్టియే కదా సహకరించిందని విన్నవించెను. శివాజీ భవానీ మాతను ప్రార్థన చేసెను. ఆ సమయంలో శ్రీ సమర్థులు కూడా ధ్యాననిష్ఠులై ఉందురు. దేవిని ప్రార్థించినారు. దేవి శివాజీ హృదయమునందు ప్రకాశించి, నీవు రాజ్యమును సుస్థిరముగా పాలించవలేను, తపస్సు వలదు, వెంటనే వెళ్ళి పట్టాభిషేకం చేసుకునమని ప్రబోధించెను. తదుపరి శివాజీ దేవి ఆజ్ఞను అనుసరించి సకల సైన్యములతో తిరిగి వచ్చి విజయోత్సవ ఏర్పాట్లు చేయు నిశ్చయించి
ముందుగా గురుదర్శనాభిలాషతో మఠమునకు పోయాను. శ్రీ సమర్థుల వారికి జరిగినంత విశదముగా వివరించగా వారు పక్కపక్క నవ్వి, నీవు చేయు తపస్సు ఇంతవరకు అవగాహన చేసుకోలేదా అని హాస్యం చేసినారు. అచ్చటనే 2 రోజులు ఉండమని తదుపరి కార్యమును ఇట్లు సూచించిరి. గాగాభట్టు గారిని దర్శించుము, రాజ్యాభిషేకమునకు ముహూర్తం నిర్ణయించుము. నీవిప్పుడు ఛత్రపతివై రాజ్యం ఏలాలి అదే నీ కర్తవ్యమని నిర్దేశించి చెప్పి వీడుకోలు పలికినారు. గురుని ఆజ్ఞ మేరకు శివాజీ మహారాజు ప్రతాప్గఢ్కు వెళ్ళి అక్కడి నుంచి రాయగఢ్కు వెళ్ళినారు అని నిత్యానందుల వారు తెలిపి ముందు కథను ఇట్లు వివరింపసాగిరి. శివాజీ పట్టాభిషేకము, ఛత్రపతి బిరుదు. విద్యాసాగర, గురు శిష్య సంబంధమునందు శ్రీ సమర్థులు శివాజీ మహారాజ్ చెప్పుకొనదగిన వ్యక్తులు. అటువంటి గురువు, అటువంటి శిష్యుడు నభూతో భవిష్యతి అని చెప్పవచ్చును. శ్రీ సమర్థులు ప్రత్యేకంగా గాగాభట్ రాజపురోహితుడుగా అతనికి ఎంతో గౌరవం ఇచ్చి మాట్లాడుచుంటారు. ఆయన పైఠాన్ నగరం పోయి 3 సంవత్సరములైనది. వారిని దర్శింపవలసినదిగా శ్రీ సమర్థుల వారి ఆజ్ఞ. కావున ఒక లేఖను వ్రాసి శివాజీ తన వద్ద నుండి బాధ్యత గల అధికారి చేతికిచ్చి ఆహ్వాన పత్రముగా భావించి రావలేనని చెప్పమని పంపెను. గాగాభట్టు గారు లేఖను చదువుకొని అతనితో పాటుగా బయలుదేరి వచ్చెను. శివాజీ మర్యాదపూర్వకంగా ఆదరించి రాయగఢ్కు తీసుకుని పోయెను. అక్కడి నుంచి ఇరువురును శ్రీ సమర్థులను దర్శించవచ్చిరి. సమర్థులు ఆశీర్వదించి, భట్టుగారు మన శివాజీ ఛత్రపతి అయినాడు. శుభముహూర్తమునందు మహాసామ్రాజ్య పట్టాభిషక్తునిగా చెయ్యండి. రాజ్యం నలుమూలలా శాంతి భద్రతలు నెలకొంటాయి. అందరికీ ఆహ్వాన పత్రికలు పంపండి. మీరే సకల కార్యభారాలను వహించి బ్రాహ్మణులకు సన్మానములు అందించండి. అందరి దీవెనలు శివాజీకి ఇప్పించండి అనే కార్యభారమును గాగాభట్టు వారిపై ఉంచారు. గాగాభట్టు సంతోషంతో కార్యమును నిర్వహిస్తానని మాట ఇచ్చారు. అన్ని ఏర్పాట్లు జరిగాయి. పట్టాభిషేకం దగ్గర పడుచుండగా ఒకరోజు శివాజీ పరళీకి వచ్చి శ్రీ సమర్థుల వారిని దర్శించెను. శ్రీ సమర్థులు ఏమిటి ఆలోచన అని పలకరించిరి. పాదాభివందనం ఆచరించి శివాజీ, నాదొక చిన్న కోరిక, అనుమతించేదనన్నచో విన్నవించేదనని ముకుళిత హస్తుడై ప్రార్థించెను. శ్రీ సమర్థుల వారు, ఇంతగా సందేహిస్తున్నావంటే అదేదో కఠినమైందే కావచ్చునన్నారు. లేదు గురుదేవా, తమరికది కఠినమేమీ కాదు అన్నారు శివాజీ. అట్లయినా చెప్పమన్నారు. ఈ దేహము నా జీవితం, ఈ రాజ్యము నా సర్వస్వం తమరి అనుగ్రహ రూపమై ఉన్నది. రేపు నేను ధరించబోవు రాజకిరీటమును తమరొక్కసారి ధరించి అనుగ్రహించినడలా నా జన్మ ధన్యమగునని పలుకుచు కన్నుల వెంట అశ్రువులను కార్చుచూ ప్రార్థించినాడు. శివాజీ పట్టాభిషేకము, ఛత్రపతి బిరుదు. విద్యాసాగర, గురు శిష్య సంబంధమునందు శ్రీ సమర్థులు శివాజీ మహారాజు చెప్పుకొనదగిన వ్యక్తులు. అటువంటి గురువు, అటువంటి శిష్యుడు నభూతో భవిష్యతి అని చెప్పవచ్చు. శ్రీ సమర్థులు ప్రత్యేకంగా గాగాభట్టు రాజపురోహితుడుగా అతనికి ఎంతో గౌరవం ఇచ్చి మాట్లాడుచుంటారు. ఆయన పైఠాన్ నగరం పోయి 3 సంవత్సరాలైంది. వారిని రప్పించవలసిందిగా శ్రీ సమర్థుల వారి ఆజ్ఞ. కావున ఒక లేఖను వ్రాసి శివాజీ తన వద్ద నుండి బాధ్యత గల అధికారి చేతికిచ్చి ఆహ్వాన పత్రముగా భావించి రావలేను అని చెప్పమని పంపెను. గాగాభట్టు గారు లేఖను చదువుకొని అతనితో పాటుగా బయలుదేరి వచ్చెను. శివాజీ మర్యాదపూర్వకంగా ఆదరించి రాయగఢ్కు తీసుకుని పోయెను. అక్కడి నుంచి ఇరువురును శ్రీ సమర్థులను దర్శించవచ్చిరి. సమర్థులు ఆశీర్వదించి, భట్టుగారు మన శివాజీ ఛత్రపతి అయినాడు. శుభముహూర్తమునందు మహాసామ్రాజ్య పట్టాభిషిక్తునిగా చెయ్యండి. రాజ్యము నలుమూలలా శాంతి భద్రతలు నెలకొంటాయి. అందరికీ ఆహ్వాన పత్రికలు పంపండి. మీరే సకల కార్యభారములను వహించి బ్రాహ్మణులకు సన్మానములు అందించండి. అందరి దీవెనలు శివాజీకి ఇప్పించండి అని కార్యభారమును గాగాభట్టు వారిపై ఉంచారు. గాగాభట్టు సంతోషంతో కార్యమును నిర్వహిస్తానని మాట ఇచ్చెను. అన్ని ఏర్పాట్లు జరిగినవి.
పట్టాభిషేకం దగ్గర పడుచుండగా ఒకరోజు శివాజీ పరళీకి వచ్చి శ్రీ సమర్థుల వారిని దర్శించెను. శ్రీ సమర్థులు ఏమిటి ఆలోచన అని పలకరించిరి. పాదాభివందనమాచరించి, శివాజీ, నాదొక చిన్న కోరిక, అనుమతించెదనన్నచో విన్నవించెదనని ముకుళిత హస్తుడై ప్రార్థించాడు. శ్రీ సమర్థుల వారు, ఇంతగా సందేహిస్తున్నావంటే అదేదో కఠినమైనదే కావచ్చును అన్నారు. లేదు గురుదేవా, తమరికిది కఠినమేమీ కాదు అన్నారు శివాజీ. అట్లయినా చెప్పమన్నారు. ఈ దేహము నా జీవితము, ఈ రాజ్యము నా సర్వస్వము తమరి అనుగ్రహ రూపమై ఉన్నది. రేపు నేను ధరించబోవు రాజకిరీటమును తమరు ఒక్కసారి ధరించి అనుగ్రహించిన ఎడల నా జన్మ ధన్యమగునని పలుకుచూ కన్నుల వెంట అశ్రువులు కారుతూ ప్రార్థించినాడు. శ్రీ సమర్థులు క్షణం ఆలోచించి, సరే, నీ ఇష్టమే జరగనిమ్ము అని వివరం ఇచ్చారు. ఆనంద ఉత్సాహములు పెనవేయగా ఆఘమేఘాలపైన రాయగడ్కు పోయి సకల రాజ లాంఛనములను తీసుకొని తన భార్య పిల్లలతో సహా బయలుదేరి వచ్చినారు. శ్రీ సమర్థుల వారిని ఉచిత ఆసనంన కూర్చొండింపచేసి ముందుగా పాదపూజ చేసినారు. తర్వాత వస్త్రభూషణాలతో అలంకరించి ఆ రాజకిరీటమును వారి శిరస్సు పైన అలంకరించి పాదాభివందనము చేసి పరవశించినారు. ఆ కార్యమును పూర్తి కాగానే శ్రీ సమర్థుల వారు ఆశీపూర్వకంగా ఆ కిరీటమును శివాజీకి తలపై అలంకరించి తాము కృతకృత్యులమైనామని పలికినారు. ఆ మరుసటి దినమున రాయగఢులో శివాజీకి ఛత్రపతిగా మహాసామ్రాజ్య పట్టాభిషేకమును అంగరంగ వైభవంగా జరిగింది. అంతకు ముందు కూడా ఆయన రాజే కానీ ఇప్పుడు ఛత్రపతి అని కొనియాడబడినారు. శ్రీ సమర్థులు తొలిగా వారికి వ్రాసిన లేఖలో ఇలా ఆశీర్వచనాలు ఇచ్చారు. నిశ్చయాచ మహామేరు బాహుతి జనాసి ఆధారు అఖండ స్థితి చ నిర్ధారు శ్రీమంత యోగి. ఇందులో శివాజీ పైన ధర్మరక్షణ భారం మోపుచూ అతను కీర్తిమంతుడగుటకై ఏ విధముగా మసలుకోవాలో బోధన కూడా చేసినట్లే. ఈ విధంగా వారు ఆశించినవన్నింటినీ శివాజీ నెరవేర్చినారు. సద్గురుని అనుగ్రహాన్ని పొంది చరితార్థుడైనాడు. సద్గురువు తాను కాక దేవి భవానీ మాత ద్వారా కూడా సందేశాన్ని ఇప్పించారు. మానవ రూపంలో ఉన్న దైవం సద్గురువు, శిలా రూపంలో ఉన్నది దేవి భవానీ. సద్గురువు బోధ పట్ల ఒకవేళ వ్యతిరేకత శిష్యునికి ఎప్పుడైనా కలగవచ్చును, కానీ దేవి చెప్పితే ఇక దానికి వ్యతిరేకంగా నడుచుకునుట అనేది ఉండదు. అందుకే శ్రీ సమర్థులు శివాజీని కదలీవనానికి పంపించి అక్కడ తర్క వితర్కములను జరిపించి దేవి చేత ఆజ్ఞ చేయించారు. దేవి ఆజ్ఞను శిరసా వహించమని సమర్థులు సమర్థించినారు. ఈ విధంగా శ్రీ సమర్థుల సమయస్ఫూర్తి శిక్షణలో రాజ్యపాలనను కొనసాగించాడు శివాజీ మహారాజు. శ్రీ గురు శిష్యులు ఇరువరి కీర్తి ఆచంద్ర తారార్కమైనదని శ్రీ నిత్యానందులు చెప్పి మరి ఒక లీలను వివరింపసాగిరి. శ్రేష్ఠుల వారి పరమపద ప్రాప్తి. శ్రీ సమర్థుల వారిని ఒకసారి వచ్చి కనపడవలసిందిగా కోరి శ్రేష్ఠుల వారు శిష్యునితో లేఖ పంపి ఉండిరి. తర్వాత వీలు చూచుకొని ఒకసారి శ్రీ సమర్థులు శ్రేష్ఠుల వారి వద్ద కొన్ని దినములు గడిపిరి. ఇరువురు ఆధ్యాత్మికత చర్చలు చేయొచ్చు సంతోషంగా ఉండిరి. శిష్య మండలిని, శ్రేష్ఠుల వారి కుమారులను, వారి పిల్లలను అందరినీ సుఖంగా ఉండమని ఆశీర్వదించి అన్నగారి వద్ద వీడ్కోలు తీసుకుని తిరిగి చాపల్కు చేరుకున్నారు. ఆ వెంటనే శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లు చేసినారు. పూర్తి అయిన పిదప ఒక సంవత్సరం పర్యటనలోనూ అనేక కార్యక్రమాలలోనూ గడిచినది. శ్రేష్ఠుల వారి శిష్యుడైన దేశముఖను వారు తన కుమారుని పెళ్లి సందర్భంగా గురుదేవులు వారి గ్రామానికి రావలేనని పట్టుబట్టినారు. వారి మాట కాదనలేక ఆ గ్రామానికి పోయి వారింట శుభకార్యములను జరిపించి ఆశీర్వచనాలు ఇచ్చినారు. దేశముఖి యొక్క బలవంతం మీద మరికొన్ని రోజులచ్చటనే గడిపి ఇంటికి పోవలేనని చెప్పి బయలుదేరినారు.
జాంబాగాం చేరే లోపున దేహిల్ అను గ్రామము చేరి ఊరి బయట మామిడి తోటలో బస చేసినారు. శక సంవత్సరం 1598 పాల్గొన బహుళ చతుర్దశి నందు వారు దేహమును విడవవలసి ఉన్నదని తెలిసింది. వెంటనే శిష్యమండలికి చెప్పినారు, నేను ఇక్కడని శరీరం విడుచుటకు శ్రీరామ ప్రభు ఆజ్ఞ అయినది కాబట్టి మీరందరూ ఇంటి వద్ద వారికి గ్రామస్తులకు తెలపండి అనగా అందరూ గొల్లున ఏడవసాగిరి. వారందరికీ చెప్పవలసినవన్నీ చెప్పి, నా గురించి ఎవరైనా ఏడవరాదు, నేను నిత్యుడను, సత్యుడను, శాశ్వతుడను, దేహం అశాశ్వతము, ఎన్నడైనను ఎవరైనను విడవవలసిందే, మీ అందరికీ శ్రీరామ రక్ష అని ఆశీర్వదించి ధ్యానస్థులై వారి ఆత్మను పరమాత్మలో అనుసంధానమునర్చిరి. ఆ సమయంలో శ్రీ సమర్థుల వారు చాపల్ మఠంలో ఉద్ధవుని చేత రాత్రి 2 జాముల వరకు కీర్తన చేయించి ఆ సమయంలోని అందరిని నదీ స్నానం చేద్దాము రమ్మని తీసుకుని పోయిరి. అట్లెందుకు చేసినారో తరువాత చాలా కాలానికి తెలిసింది. ఇంతలో జాంబా గ్రామస్తులు భార్యాపుత్రులందరూ వచ్చి చేరినారు. శ్రేష్ఠుల వారి భౌతిక కాయము అచ్చటని దహనం చేయుటకు నిర్ణయించినారు. ఆయన భార్య వారితో పాటు సహగమనము చెందింది. సకల కార్యములను ఆ చోటని నిర్వహించి తదుపరి అచ్చట వారికి బృందావనము నిర్మించినారు. ఇప్పటికీ అచ్చట నందాదీపం వెలుగుతూనే ఉండును అని తెలిపి నిత్యానందులు జయ జయ రఘువీర సమర్థాయని నామోచ్చారణ చేయించినారు. శ్రీ సమర్థుల వారు తల్లి మ్రొక్కు తీర్చుట కొన్ని రోజుల తర్వాత శ్రేష్ఠుల వారి కుమారులు చాపల్ మఠానికి వచ్చి శ్రీ రామదాస స్వామి వారి ఓదార్పును పొందిరి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారి తల్లిగారు ఏనాడు రేణుకాదేవికి మ్రొక్కిందని ఆమె నిర్యాణ సమయంలో శ్రీ సమర్థుల వారికి తెలిసింది. ఆ కార్యక్రమాల అనంతరం ఆలోచించవచ్చునని ఆ విషయం అప్పుడు వాయిదా వేశారు. ఒకసారి పరళీ మఠంలో శిష్యమండలి మధ్యన కూర్చుండి ఉన్న సమయంలో దేవి జ్ఞాపకం వచ్చింది. శ్రీ సమర్థులు వెంటనే శిష్యులతో, మనమేమైనా దేవికి తీర్చవలసిన మొక్కులున్నాయా అంటూ అక్కాబాయి వేణుబాయిలను ప్రశ్నించారు. అక్కాబాయి ఎప్పుడూ తమ మాతృశ్రీ మొక్కుకుని ఉన్నదని తమరు మాతాపురం యాత్ర తర్వాత వారు తమకు తెలిపినట్లు చెప్పినారు. మరి దానిని తీర్చినట్లు తెలియలేదు అని గుర్తు చేయగానే, అవును, మాతృమూర్తి నిర్యాణ సమయంలో నా వద్ద మాట తీసుకున్నారు అని గుర్తు చేసుకుని, ఇప్పుడు మాతాపురం దాకా ఎవరు పోయేదురు అన్నాడు. అప్పుడు వేణుబాయి తులజాపురంలో తీర్చవచ్చు కదా అని సూచించింది. ఇప్పుడు అంత దూరం కూడా కష్టమే అన్నారు. అయితే ప్రతాపగఢ్లో దేవిని ప్రతిష్ఠించారుగా, అక్కడే తీర్చండి గురుదేవా, దేవి ఎక్కడైనా ఒక్కటే కదా అని సూచన చేయగానే, భేష్, మంచి ఆలోచన అనేసి మర్నాడే కంసాలని పిలిచి 1 తులం బంగారంతో ఒక పుష్పం తయారు చేయమని కోరారు. అతను చేసి తెచ్చి ఇచ్చేసరికి సాయంకాలమైంది. రాత్రి భోజనాలు పూర్తయిన తదుపరి శ్రీ సమర్థులు, కళ్యాణ్, ఇంకా ఆలస్యం ఎందుకు, మనం పోయి మొక్కుబడిని సమర్పించి వచ్చేద్దామన్నారు. ఇరువురు ఆ స్వర్ణ పుష్పాన్ని తీసుకుని క్షణంలో దేవి సన్నిధిలో ఉన్నారు. పూజారులు దేవికి శేషహారతి పూర్తి చేసి తలుపులు మూసి తాళాలు వేసి ఉన్నారు. అవి శ్రీ సమర్థులకు అవరోధం కావు కదా. వారు గర్భగుడిలో ప్రకటమై, మాత వందనం అనగానే, దేవి, ఏమి ఈ సమయంలో వచ్చినావు? ఏమి ఈ సమయంలో వచ్చినావు అని ప్రశ్నించింది. తల్లి, నీ సంకల్పమే నా సంకల్పం. ఈ స్వర్ణ పుష్పాన్ని స్వీకరించి నా మాతృమూర్తి ఆత్మకు శాంతి కలిగించమని చేతులు జోడించి ప్రార్థించారు. ఆ పుష్పాన్ని పాదాల వద్ద ఉంచేందుకై ఆయన వంగగా దేవి పుష్పమును నా సిగలో ధరింపచేయమని కోరింది. దేవి ఆజ్ఞ అని తలపైనున్న పాపట నగను పక్కకు జరిపి ఆమె సిగపైన ధరింపచేసి ఆ తల్లిని మనసారా స్తుతి చేసి తన తల్లిని కూడా స్మరించుకున్నారు. దేవి పరవశురాలై ప్రసన్నతతో, రామదాస, నాకు చాలా సంతోషమైంది, నీకేం కావాలో కోరుకోమన్నది. శ్రీ సమర్థులు, దేవి, నీవేమి ఇయ్యదలిచిన్నావో అవన్నీయూ శివాజీకి ఇమ్ము, బైరాగి
త్యాగిని, నాకేమీ కోరికలమ్మా అన్నారు. అప్పుడు దేవి శివాజీకి నా శక్తి అంతయు ప్రసాదించి ఉన్నాను అనుచు తన మెడలోని నవరత్న హారమును తీసి రామదాస స్వామి మెడలో అలంకరించింది. ఇదేం తల్లి, ఇది నాకెందుకని సమర్థుల హారమును తీచుండగా దేవి ఆయన చేయి పట్టుకుని ఆపి, నాకిన్ని నగలుండగా నా బిడ్డకు ఒక నగ ప్రేమతో అలంకరించి చూచి సంతృప్తి చెందవలదా ఎనగానే వారు నిరాకరించలేక ఆమెకు పాదాభివందనం చేసి మరలా ఎట్లు వచ్చారో అట్లే బయటకు వచ్చి కళ్యాణ స్వామికి జరిగిందంతయో చెప్పి ఇరువురును కలిసి చాపల్ మఠానికి చేరుకున్నారు. మరునాడు ఉదయము పూజారి నగను ప్రక్కకు తీసి అభిషేకించే ప్రయత్నంలో అమ్మ మెడలోని నవరత్నహారం లేకుండెను. పాపిడి నగ ప్రక్కకు జరిగి అచ్చట ఒక బంగారు పుష్పం ఉన్నది. అతనికి ఆశ్చర్యము భయము కలిగి కావలి వాండ్లను విచారించగా వేసిన తలుపులు వేసినట్లుగా ఉండగా ఈ సంఘటన ఎట్లు జరిగిందోనని రాజుగారికి ఫిర్యాదు చేసి దర్యాప్తు చేసి నేరస్తులను శిక్షించవలసిందిగా మనవి చేసెను. శివాజీ అక్కడ ఉన్న కావలి వారిని శిక్షించేదనని విచారణ చేయుచుండెను. చాపల్ మఠం నందు శ్రీ సమర్థులు అటు ఇటు పచారులు చేస్తూ వారు నిరపరాధులు శిక్షించబడరాదు అన్నారు. అంతలో కళ్యాణ్ స్వామి కనపడగానే, కళ్యాణ్ చూడు, ఆ శివాజీ దేవాలయ కావలి వార్లను శిక్షించాలంటున్నాడు. నీవు ఈ క్షణంలో పోయి ఆ నవరత్నహారమును రాజుగారికి ఇచ్చి జరిగింది చెప్పి వచ్చాయి అన్నారు. తమరి ఆజ్ఞస్వామి తన హారాన్ని జోలలో వేసుకుని క్షణంలో అంతర్ధానమైనాడు. శివాజీ దర్బార్లో ప్రకటమై రాజావారికి ఒక మాట తెలపాలి, అవకాశం ఇవ్వండి అన్నాడు. శివాజీ లేచి కళ్యాణ స్వామికి పాదాభివందనం చేశారు. ఉచితాసనంలో కూర్చోమంటే గురువాజ్ఞ లేదన్నాడు. జోల నుంచి నవరత్నహారాన్ని తీసి ఇదిగో దేవి యొక్క నగ అని జరిగిందంతా చెప్పేసి ఇక నేను పోయి వస్తాను, నిరపరాధులను శిక్షించకూడదని గురుదేవుల ఆజ్ఞ అనగానే శివాజీ సిగ్గుపడ్డాడు. నేను పొరపాటు పడ్డాను. గురుదేవులకు దేవి స్వయంగా ఇచ్చిన హారం ఇది, దీనిని నేను తిరిగి గ్రహించుట క్షమించరాని నేరము. నేను కూడా నీతోనే వచ్చి వారిని క్షమాపణ కోరుకుంటానంటుంటే నాకు సమయం లేదు, మీరు నిదానంగా రండి అంటూ క్షణములో అక్కడ అదృశ్యమై చాపల్ మఠంలో ప్రత్యక్షమైనాడు. తర్వాత శివాజీ ఆహారంను తీసుకుని అపరాధం క్రింద మరికొన్ని వజ్ర వైఢూర్యాలను తీసుకుని గురుదేవులను దర్శించి నమస్కరించారు. తన తప్పిదం మన్నించవలసిందిగా వేడుకొని తాను తెచ్చిన వస్తువులను సమర్పణ చేయగా ఇవన్నీ ఎందులకు తెచ్చినావని ప్రశ్నించారు. దేవికి ప్రీతి పాత్రలై తమరు బహుమతిగా పొందిన హారమును నేను గ్రహించినచో రౌరవాది నరకములను పాలగుదును. గురుదేవ్, నన్ను కరుణించి ఇవన్నీ స్వీకరించండి, లేకున్నా నేను రాజ్యానికి పోనని అన్నారు. శ్రీ సమర్థుల శివబా ఇవన్నీ వెచ్చించి దేవి ఆలయంను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుమని ఆజ్ఞాపించినారు. తమ ఆజ్ఞను తప్పక పాటించదను, కానీ తమరు వచ్చి మమ్ము ఆశీర్వదించవల్లని కోరిన రామదాస స్వామి వారు అంగీకరించిన తర్వాత శ్రేష్ఠుల వారి కుమారులను చూడగోరుచున్నానని పలుకగా సమర్థుల వారు వారిని చూపినారు. జామ్గాంలో వారి మఠమునకు కూడా కొంత జాగీరును ఇవ్వదలంచిన విషయమును వెల్లడించెను. తర్వాత శ్రీ సమర్థుల వారు శిష్యులతోనూ శ్రేష్ఠుల వారి కుమారులతోనూ ప్రతాపగఢ్కు పోయి దేవి దర్శనం చేసుకున్నప్పుడు శివాజీ సభాముఖంగా జామ్ మఠమునకు జాగీరును ప్రకటించెను. అవి నిత్యానందుల వారు తెలిపి విద్యాసాగర సద్గురువులకును దైవమునకును ఉండే అవినాభావ సంబంధం తెలిసిందా అని మరి ఒక్క విశేషమును ఇట్లు తెలిపినారు. ఖండోబాకు శ్రీ సమర్థుల దర్శనము. పర్యటనలో ఒకసారి శ్రీ సమర్థులు ఖండోబా దేవాలయం ముందుగా పోవచ్చు దేవాలయం ద్వారం దాటి వెళ్ళిపోయినారు. కొంచెం దూరం పోయిన తర్వాత శివాజీ రాజా గుర్రం పైన ఎదురుగా వచ్చి గుర్రం దిగి, గురుదేవా దయతో వెనుకకు మరలి రండి, ఖండోబా దేవాలయం ఇక్కడే ఉన్నది, ఒక్కసారి దర్శనం చేసుకుని పోయేదముగాక అని ప్రార్థనాపూర్వకంగా అడిగాను. శ్రీ సమర్థులు సరే అనగా ఇరువురును గుర్రంను అక్కడే నిలిపి వెనుకకు మరలి కొంచెం దూరంలో ఉన్న ఖండోబా దేవాలయంలోనికి పోయినారు. శ్రీ సమర్థులు చేతులు జోడించి మొక్కుకొనిచుండగా వారికి తెలిసిపోయింది ఈ ఖండోబా దేవుడే శివాజీ రూపంలో వచ్చి తనను వెనక్కు రప్పించినాడని. అప్పుడు వారు ఖండోబాతో, ఏమి స్వామి, ఎందుకు ఇంత నాటకం ఆడావు అంటూ ప్రశ్నించగా ఆయన, రామదాస, నీవు నన్ను చూడకుండా దాటిపోతున్నావు, నాకే నిన్ను చూడాలని కోరిక కలిగింది, ఈ రకంగా పిలుచుకున్నాను, ఇందులో తప్పేమీ ఉండదు. నీవు నన్ను దర్శించినా నేను నిన్ను దర్శించిన మన ఇరువురి మధ్యన భేదమేమీ లేదు కదా అని ఆ దేవుడు సమాధానమిచ్చారు. అవునన్నట్లు రామదాస స్వామి తల ఊపి అక్కడి నుంచి బయలుదేరి వారి గమ్యానికి వెళ్లారు అని నిత్యానందులు చెప్పి జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామాయణ నామస్మరణ చేయగా అందరూ నామాన్ని పలికారు. రంగోబా అస్త్ర విసర్జన. తర్వాత శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగినారు. విద్యాసాగర, అదే సంవత్సరం శ్రీ నిజానంద స్వామి వారి పుణ్యతిథి సందర్భంగా కహ్వాడ్కు రమ్మని శ్రీ సమర్థుల వారిని ఆహ్వానించుటకై శ్రీరంగనాథ స్వామి వారు పరళికి వచ్చినారు.
అన్నారు. శ్రీ సమర్థులకు అపారమైన సంతోషం కలిగింది. వచ్చాడు రంగోబా వచ్చాడు అని సంతోషంగా అంటూ ఎదురేగి కౌగలించుకున్నారు. తీసుకొచ్చి ఉచితాసనం ఇచ్చి కూర్చుండింపచేసినారు. ఏమీ పని మీద వచ్చినావని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆహ్వానం తెలుపగా తప్పగా రాగలనని మాట ఇచ్చినారు. తర్వాత సంభాషణలో రంగోబా, నీ వేషానికి ప్రవర్తనకు విరుద్ధం గోచరిస్తున్నది. జనులకు ధర్మబాణాలు, కత్తి, డాలు, విలువైన దుస్తులు, ఆభరణాలు ధరించి ఒక రాజు వలె చరించుచున్నావు. సాధువును దర్శించుకున్న భావం చూచిన వారికి కలుగదు కదా అన్నారు సమర్థులు. గురుదేవ, వేరే వారి భావన కొరకు మనముండవలెనా అని ప్రశ్నించారు రంగోబా. నాయన, మనం మన జన్మ సార్థకం చేసుకోవాలంటే బ్రహ్మజ్ఞానమును పొంది ముక్తి పొందవలనన్నది యథార్థమే. కానీ మన జ్ఞానమును మరికొంతమందికి పంచి వారిని మంచి మార్గంలో నడిపించుట కూడా మన విధి కదా. అందులకై మనము విరాగులమై ఉండవలసి ఉన్నది. నీవు ఎవ్వరి సొమ్మును ఆశించకపోయినను నీ వైభవమును చూచి ప్రజలు నీ దరికి వచ్చుటకు భయమును పొందెదరు. ఎవరిని చూచి లోకములోని ప్రాణులు భయపడునో, లోకంలోని ప్రాణులను చూచి ఎవడు భయపడడో వాడు బ్రహ్మజ్ఞాని అని శాస్త్రం చెప్పింది. లోకంలో ఏ ప్రాణి నుంచి నీకు భయం లేదు, కానీ నిన్ను చూచి ఏ ప్రాణి భయపడరాదు కదా అని సుదీర్ఘంగా బోధించారు. అప్పుడే దాసబోధ నుంచి సాధక లక్షణాలను అందరికీ బోధించినారు. సాధక లక్షణాలు: పరమాత్మ దర్శనం కొరకు జీవితమంతయు ప్రయత్నించే అయినను చివరకు లక్ష్యమును సాధించవలేను. ఏ లక్ష్య సాధనకు సాధువు పూనుకొనెనో ఆ మార్గమునందు సాధనను తీవ్రతరం చేయవలేను. మంద్రముగా చేయు సాధన వలన సిద్ధి లభించదు. దృశ్య పదార్థములను నిరసించుట చేత వాస్తవమునందు మిగిలినది ఆత్మయే. దృశ్యము ఆది నుండి మిథ్యా అని ధ్యానముతో విచారించినచో విదితమగును. ఈ మిథ్యాతత్వమును రుజువుపరుచుకున్నచో లభించున్నది మోక్షము. సద్గురుని వచనములు హృదయమునందు నిలుపువాడే మోక్షమునకధికారి. మోక్షమునందు ధ్యేయ ధారణములు సమాప్తి అగును. కల్పనములు నిర్వికల్పనములందు లీనమగును. మిథ్యాబంధనము విడిపోయినందున వాస్తవముగా ముక్త స్థితి అందే ఉన్నాడని ఎరుకగలగవలేను. దీనినే స్వస్వరూపానంద స్థితి అందరు. ఈ స్థితి పొందిన దాన్వానికి అమృతపాన మొనరించున్నట్లు శరీరము కాంతివంతమగును. తదుపరి సత్పురుషులను అడిగి తెలుసుకొనవలసిన విషయము లేముండును, సందేహములేమీ ఉండును. ఇట్లు సమాధానమే కాని సందేహము లేని స్థితిని పొందిన వాడే ముక్తుడనబడను. సాధు లక్షణములను కొన్నింటిని తెలిపెదను వినుడు. సిద్ధులు సాధువులు ప్రత్యక్షముగా సస్వరూపులై ఉన్నారు. అట్టి వారినే సిద్ధులు అందరూ. సిద్ధస్వరూపమునందే సిద్ధిస్వం శోభించును. సిద్ధత్వ లక్షణములను కొంత వివరించెదను. సాధువు నిరంతరము స్వరూపానుసంధానమునందు దృష్టిని లగ్నం చేయును. అతని లక్ష్యము జనుల లక్ష్యమునకు విరుద్ధముగా ఉండును. అందుచేత అసలైన సాధువులు పిచ్చివారనిపించుకొందరు. అది ఏ వారికి ఆనందము. స్వస్వరూపానందము దృష్టి నిలుపగానే సంసార చింత నశించును. ఆధ్యాత్మ నిరూపణమునందు మమత్వము కలుగును. ఇది ఏ సిద్ధ లక్షణము. ఇది సాధనముననే లభించును. సిద్ధులు కూడా సాధకుని వలనే కనిపించెదరు. వారు సిద్ధులన్న విషయము నేర్పులగు సాధకులు మాత్రమే గ్రహింపగలరు. సందేహరహిత సాధకులై ఉండుటయే సిద్ధత్వ లక్షణములు. స్వరూపమునందు వృత్తి లగ్నమగుట వలన మానవుడు స్వరూపమై ఎగుచున్నాడు. ఈ స్థితిని పొందిన మానవుడు నడుచుచున్నను అచలుడే. చంచలుడు నిశ్చలుడే. దేహము చంచలము, అతడు నిశ్చలుడు. ఎవని హృదయము భగవంతుని యందు లగ్నమైనదో అతడే సాధు పురుషుడు. వెలుపల దేహాదులు ఎట్లున్ననూ సరియే, అంతరంగమున స్వస్వరూపమునందే లగ్నమై ఉండవలేను. ఏ లక్షణములు ఎచ్చట కనిపించునో అతడు సాధువు. రాజ్యము లభించిన పిమ్మట రాజ్య కళ సహజముగానే వచ్చును. సిద్ధత్వము నొందిన వానికి ఈ లక్షణములన్నీ సహజముగానే వచ్చును. అభ్యాసము ద్వారా ఈ లక్షణములను డాంబికుడు పొందలేడు. నిర్గుణమునందు వృత్తి ఇండుటయే గొప్ప అభ్యాసము. అటువంటి సాధు సమాగము లభించినప్పుడు ఆధ్యాత్మ నిరూపణము శ్రవణము చేసి మననము చేయుట ద్వారా స్వస్వరూప స్థితి కలుగును. స్వరూపకారుడై ఉత్తమ లక్షణాలను
అభ్యసించవలైను. స్వరూపానందమునందు అనుసంధానమును విడిచిన సాధు లక్షణములు దూరమగును. సాధు లక్షణమును వినుట ద్వారా నిజమైన సాధువులను గ్రహించుటకు వీలగును. వీరికి అన్నవే ఉండవు, అందువలన క్రోధముండదు. క్రోధరహితులైనందున మోహ శోకముల అసలే లేవు. వారు నాశవంతమగు పదార్థములను వేరు చేసి శాశ్వత స్వరూపమునందు నెలకొని ఉన్నారు. అంతటను తానే ఉన్నప్పుడు ఎవరిపై కోపించును? తన ఎందే తాను ఆనందమును మునిగి ఉండును. అందువలన వారికి మదము లేదు. సాధువులు వాదమునందు పాల్గొనరు, మత్సరమును పొందరు, నిర్వికారులై ఉందురు. సర్వము తానైన మత్సరమెవ్వరిపై ఉండును. సర్వభూతాంతరాత్మంగా భాసిల్లువాని మదమత్సర పిశాచములేమి చేయును. స్వయంభూ స్వరూపుడైన సాధువును డంబము ఎట్లు లోగును. సమస్త బ్రహ్మాండము సాధు పురుషునకు గృహమై ఉన్నప్పుడు సాధువు లోభరహితుడు, శోకరహితుడు. వారల మనస్సు బ్రహ్మమునందు ఉన్మనమై ఉన్నందున మోహాతీతమై ఉన్నది. అతడు నిర్భయుడు. అన్నియును అంతము కలిగి ఉన్నవి కానీ సాధువంత రూపుడై ఉన్నాడు. అతడు ద్వంద్వములను ఎప్పుడూ దాటిపోయెను. అభేద దృష్టి చేత ఖేదము దరికి రాదు. ద్వైతము లేనందున అవివేకం రాజాలదు. దృశ్యరహిత స్థితి చేత స్వార్థమునకు స్థానము లేదు. అందువలన సుఖ దుఃఖములు, శోకమోహములు, శీతోష్ణాలు అతనిని లోబర్చు కొనలేవు. పరమాత్మమునందే ఆశ ఎందుంటుట చేత దురాశ దూరమైంది. కావున నిరాశకు ఆస్కారమే లేదు. బ్రహ్మస్వరూప సంయోగము వలన సాధువు స్వయముగా బ్రహ్మస్వరూపుడు. ఈ స్థితిలో దేహచింతన ఉండదు. అందుచేత రానున్న వాటిని గూర్చి చింతించడు. ఈ స్థితికి ఉపాధి అయిన దేహమున్నను లేనట్లే. అందువలన వారు నిరుపాధికలు అని చెప్పబడినారు. కావున మానము అవమానములు ప్రశ్నే లేదు. వాటినన్నింటికి లక్ష్యం చెయ్యరు. సాధువు ఆ లక్ష్యమునందు లక్ష్యముంచిన కారణమున పరమ దక్షుడగుచున్నాడు. సాధువు యొక్క ముఖ్య లక్షణములు ఏమనగా నిరంతరం పరబ్రహ్మలో లీనమై ఉండుటయే. అది ఏ ధర్మములన్నింటిలో శ్రేష్టమగు ధర్మమని భావించును, దానిని స్వధర్మముగా నెంచును. సాధు సాంగత్యము గావించుట వలన స్వరూపస్థితి తనంతట తానే వచ్చును. స్వరూపస్థితి కలుగుట వలన దేహమునందు సాధు లక్షణము ఏర్పడెను. ఆధ్యాత్మిక నిరూపణము శ్రవణము చేయుట ద్వారా దేహమునందు సాధు లక్షణములు పొడమును. కానీ ఆ లక్షణములతో తృప్తిపడక స్వస్వరూపానంద సంధానుడై ఉండుట మిగుల అవసరము. నిరంతర బ్రహ్మస్వరూపమునందుండుట వలన స్వయముగా బ్రహ్మస్వరూపమగును, స్వరూపుడగును. స్వరూపానుసంధానము చేత అవగుణములు తొలగిపోవును. సమస్త సృష్టిలోని అనుభవములు ఒక్కటిగా లేవు, వేర్వేరుగా ఉన్నాయి. సాధుజన సాంగత్యమునందరి మహత్వము ఇదియే. సూదంటు రాయి ఇనుమును సూదంటు రాయిగా మార్చును. పరుసవేది ఏ లోహమునైనా బంగారముగా మార్చును. కానీ దానిని పరుసవేదిగా మార్చలేదు. సద్గురువు సాధువు తనను ఆశ్రయించిన శిష్యుణ్ణి తనంతటి వానిగా మార్చగలడు. దీనికి భ్రమర కీటక న్యాయమే ఉదాహరణము. భ్రమరము తొలుత గూటిని ఏర్పరిచి అందు ఏదో ఒక కీటకమును తెచ్చిపెట్టి పూర్తిగా గూటిని మూసివేయును. తదుపరి నిర్ణీత కాలము ఝుంకారము చేస్తూ ఆ గూటి చుట్టూ తిరిగి తన దారిన తాను పోవును. కానీ గూటిలోనున్న పురుగు ఆ ఝుంకారమును వింటూ ఆ భ్రమరము వచ్చి కుట్టునేమో అయిన భయముతో అనగా ఆ భ్రమరమును తదేకంగా ధ్యానించుట ద్వారా కందిరీగ రూపమును పొందుచున్నది. తన రూపమును సంతరించుకున్న తరువాత తన తొండముతోనే ఆ గూటిని ఛేదించుకుని బయటకు వచ్చి మరలా అదే విధమైన ఝుంకారాన్ని చేస్తూ తన వంశాభివృద్ధిని కూడా ఆ విధంగానే చేస్తూ ఉన్నది. నిరంతర గురుధ్యానము వలన శిష్యుడు ధ్యేయ రూపుడే అగునని ఈ సిద్ధాంతము రుజువు చేయుచున్నది. అప్పుడు రంగోబా గురుదేవుల ఆజ్ఞ ఏమిటో నాకు అర్థమైంది. ఇదిగో ఈ క్షణంలోనే ఈ ఆయుధాలన్నీ అచ్చటనే తమ పాదాల వద్ద విసర్జించుచున్నాను అని అన్నింటినీ వారి ముందర పెట్టి నమస్కరించెను. శ్రీ సమర్థులు భళా రంగోబా భళా, ఇప్పుడు నా శిష్యుడు అనిపించుకున్నావు అన్నారు. తిరిగి సమర్థులే గుర్రము
అన్నమును మాత్రం ఉంచుకో, నీకు సేవ చేస్తానంటుంది అన్నారు. అందరూ ఆనందంగా భోజనాలైన పిదప శ్రీ సమర్థులు కూడా రంగోబా గుర్రంపై నెక్కి ఇద్దరు కప్పాడుకు చేరుకున్నారు. అక్కడ పుణ్యతిథి ఉత్సవాలు చక్కగా పూర్తి చేసి చాపళ్లకు చేరుకున్నారని తెలిపి నామస్మరణ చేశారు. జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజు విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 50వ అధ్యాయం సంపూర్ణం.